నేను తెచ్చేసాను మీకోసం ఒక మంచి కంటెంట్ తెచ్చేసాను అనమాట. అది ఏంటంటే 5959 అంట. అది ఏంటంటే ఇంకా దగ్గర రాసుకున్న నైట్ చూడు డోర్ అట్లా ఓపెన్ అవ్వగానే వచ్చబడిపోయింది అంట. అది ఇక్కడ రాసుకొని పడుకుంటే నైట్ టైం మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పని ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. ఈ 5959 మీకు అర్థం కాకపోతే కనుక ఇది ఒకటి పెడతాను చూడండి గైస్. నిద్రపోయే ముందు చేతి పైన ఇక్కడ 5959 అని రాసి పడుకుంటే అదే రోజు కలలో మీ ఫ్యూచర్ అనేది కనబడుతుందంట. నేను కూడా స్టార్టింగ్ ఇది నమ్మలేదు, కానీ నేను కూడా సొంతంగా ఇది ట్రై చేసి చూశాను. ఆల్సో నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేయమని చెప్పాను. మాక్సిమం నాకు మరియు మా ఫ్రెండ్స్ కి కొన్ని ఫ్యూచర్ విజువల్స్ అయితే కనబడ్డాయి. సో అది ఈ బ్రో దాంట్లో నేను చూసాను అనమాట. చూసి సర్లే మనం కూడా రాసుకొని చూద్దాం అంటే ఏడైంది చీకట అవట్లా. అసలు ఏదైనా పని చేద్దామంటే చాలు మన దరిద్రం అంటారు, మరి ఏమంటారు నాకేం అర్థం కాదు. మనం ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టి చేద్దామంటే అసలు పని అవ్వదు బ్రో. పొద్దున్న నుంచి చూస్తున్నావు ఊరి అమ్మ తొందరగా అయిపోతే బాగుండు. టైం పోదు ఒక్క 4 గంట. అది ఎప్పుడు కావాలా, మనం ఎప్పుడు రాసుకోవాలా, చేతి మీద ఎప్పుడు తినాలా, ఎప్పుడు పడుకోవాలా, మనకి ఎప్పుడు కలర్ రావాలా, అమ్మా చూద్దాం. చాలా టైం ఉందిగా, వెయిట్ కరు. ఓకేనా, నువ్వు ముందు సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. నువ్వు కూడా చేసుకో సబ్స్క్రైబ్ గారు. ఓకేనా, ఓకే. లేవటం బెవర్స్గా ఫోన్ చూసుకొని తింటాం, బయటికి వెళ్తాం, వస్తాం, ఫోన్ చూస్తాం. ఫోన్ కానీ గుర్తొచ్చింది నా ఫోను iPhone 13 అనమాట. ఎందుకు చెప్పానంటే అది iPhone 13 కాబట్టి. నువ్వు నవ్వవు నాకు తెలుసు. ఎట్లాంటి ఆటలకి ఎందుకు నవ్వుతారా నువ్వు? ఆడపిల్లలు ఏదైనా జస్ట్ ఇట్లా అన్న నవ్వుతావు, లేకపోతే ఏమన్నా చిన్న అసలు ఒక జోక్ అయిపోయినా కానీ ఇకపక్కలో పక్కపక్కలు సపోర్ట్ చేయి బ్రో. అబ్బాయిలు సపోర్ట్ చేయి, అర్థమైందా? ప్యూర్ సోల్. చూడు ఇట్లా ఎంత మంచితనం ఉన్నాను. ఎట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఎట్లాంటి సపోర్ట్ చేయాలి. ఆడపిల్లలు సపోర్ట్ చేస్తా చండాలంగా. నేను కూడా అంతేలే. ఎప్పుడు సోదేవరాల కోసం కాదు, చూడు ఇట్లాంటి జరిగిందంటే ఏంది గుండె కింద జారిపోయింది. ఆ 59 కన్నా డోర్లు తెరిస్తేనే చబడిపోద్ది. సో అది చిల్లర కథలు చేయడానికి, చిల్లర పనులు చేయడానికి వెయిట్ చేస్తాం కదా. ఇవాళ రాత్రికి మనం కూడా వెయిట్ చేద్దాం. దానికోసం కదా రే, కొంచెం పని కోసం, కొంచెం కంటెంట్ కోసం. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. ఇవాళ మనం కూడా రాసుకున్నాం అసలు ఏం జరుగుతుంది, ఏంది కథ అని చెప్పి మనం కూడా చూసేద్దాం. ఓకేనా, వెయిట్ కరు. టైం ఎంత ఇవాళకి? మళ్ళీ టైం ఎంత అయింది? 4:19 అయింది. 4:19 చూడండి మీరు కూడా. 4:19 వెయిట్ చేయండి కొంచెంసేపే. ఓకేనా, ఇంకొక 4-5 గంటలు వెయిట్ చేసేద్దాం. అప్పుడు వస్తాం మళ్ళీ. ఇందాక అన్నం తినేటప్పుడు వీడియో తీద్దాను. అన్నం అయితే పెరుగన్నం అయితే ఏంది, మామూలు అన్నం అయితే ఏంది అని చెప్పి నేను పెరుగన్నంకి వచ్చిన తర్వాత వీడియో తీసాను. అన్నం తినకముందు ఫుల్ నిద్ర వచ్చింది, కానీ చీకటి పడింది. అన్నం తిన్నాను కానీ నిద్ర రావట్లా. అలా ఎట్లాగైనా మనం 100-200% కంపల్సరీ మనం ఆ కళ ఏందో తెలుసుకోవాలా. స్నానం చేసి వచ్చాను, రాసుకొని వచ్చేసాను. ఇవాళ ఉన్న ప్రయారిటీ అలా ఒకటే, మనకి మెయిన్ ఏజెండా ఒకటే, వెళ్ళాలా, నిద్ర పట్టాలా, కళలో నా ఫ్యూచర్ గురించి నేను తెలుసుకోవాలా. నేను ఏం పెద్ద బిల్డింగ్లు కడతానా, ఏం కడతానా అని. ఓకేనా, వెళ్ళిన తర్వాత చూసుకుందాం మళ్ళీ. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు 5959 రాసుకుంది ఎందుకు? నా ఫ్యూచర్లో జరిగే కళ్ళు వస్తాయి, అది ఏంటో తెలుసుకుందాం అని చెప్పని జస్ట్ వరకు ఒక ట్రైల్ వేసాను అనమాట. అది ఏమంటూ రాసుకున్నాను దాని గురించి ఆలోచిస్తే నేను మొడుకునేళ్ళకి 5:30-6 అయిపోయింది మా పొద్దున. సరే 3 కళ వచ్చిందంటే కళ రాలేదు, ఏదో కళ వచ్చింది. ఆ కళ కూడా నేను చెప్తాను అనమాట మీకు. అది కూడా ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను. అది ఎప్పుడు వచ్చింది కళ? 10:30-11 వచ్చింది. నేను కూడా అప్పుడే లేచాను. ఆ కళలో ఏమొచ్చింది తెలుసా? ఒక 28 అడుగుల నుంచి 30 అడుగులు ఉన్న ఒక పెద్ద పాము ఒక చిన్న బొక్కలోంచి వచ్చింది. 100 కేజీలు ఉందంట, 100.5 kgs. అది మనుషులు తినేస్తా చంపుకుంటూ అయ్యిందంట. నేనంటే ఎస్కేప్ అవుతానంట, దాని నుంచి ఎస్కేప్ అవుతా అవి చేస్తే కొంచెం ఉన్నాను, నేనే లాస్ట్ దాకా ఉన్నాను అనమాట. సో ఇది మనకు వచ్చింది ఆ కళ. అసలు ఏమంటారు నాకేం అర్థం కావట్లేదు దీన్ని. కానీ మీరు కూడా రాసుకొని చూడండి, మీకు ఏమన్నా వచ్చిందో జరిగితే కనుక ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి, నిజంగా జరిగిందో లేదో. నేను జరగకపోతే మన తలరాత, మన దరిద్రాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు, ఎట్లా దాన్ని అది రాసుకొని టైం వేస్ట్ చేసుకున్నట్టు మనం. అదే మా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ దోస్తులకు షేర్ చేయి. వాళ్ళకి నచ్చితే వాళ్ళ దోస్తులకు షేర్ చేయమని, వాళ్ళకి నచ్చితే వాళ్ళ దోస్తులకు షేర్ చేయమని. నేను లాస్ట్ చెప్పే 3 మ్యాజికల్ వర్డ్స్ మీకు తెలిసిందే. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.